వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు భారత్ బంద్కు సిపిఐ మద్దతు. పెట్రోల్ ధరలు, జీఎస్టీ సమస్యలపై నిరసన. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. చిన్నారెడ్డిని అత్యధికంగా గెలిపించాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో నూతన సర్పంచ్లకు ఘన సన్మానం. పుత్తూరులో వైసీపీ సర్పంచ్లను సన్మానించిన ఎమ్మెల్యే రోజా. ఏపీలో విజయవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ. టీకా వేయించుకుంటున్న డీఎస్పీ, సీఐలు, పోలీస్ సిబ్బంది. మహారాష్ట్రలో భద్రతా దళాలకు తప్పిన భారీ ప్రమాదం. మావోలు అమర్చిన ల్యాండ్ మైన్ గుర్తించిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులపై, ప్రజలపై అధిక భారాలు వేస్తూ దోచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వేబిల్తో పాటు చమురు ధరలపై భారీగా వేస్తున్న పన్నులు, జీఎస్టీ ద్వారా వేస్తున్న అత్యధిక పన్నులు తదితర సమస్యలపై నేడు అఖిల భారత వ్యాపార సంస్థలు ఇచ్చిన భారత్ బంద్కు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. ఈ పన్నుల ద్వారా ప్రజలందరిపై భారాలు పడుతున్నందున ప్రజలు ఈ బంద్కు తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. రిలయన్స్, ఎస్ఆర్ లాంటి కంపెనీల లాభాల కోసం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరంతరం పెంచుతూ ప్రజలపై భరించలేని భారాలు వేస్తోంది. పెట్రోల్, డీజిల్పై విధించే పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించకపోతే మళ్లీ ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని, ఈ ప్రభావం తయారీ రంగం, ఉత్పత్తి రంగంపైన ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ సూచించినా బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఒక్క నెలలోనే ఆయిల్ ధరలు 7 సార్లు పెంచి లీటర్ పెట్రోల్పై 60%, డీజిల్పై 56% పన్నులు వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకు తింటున్నాయి. వీటి పెరుగుదలతో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల్లో వంట గ్యాస్ ధరలు 3 సార్లు పెరిగి 822లకు చేరింది. గ్యాస్పై వినియోగదారునికిచ్చే సబ్సిడీ కోత విధించి 40లకు పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వం సులభతర పన్ను విధానం పేరుతో జీఎస్టీని తెచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్లాబ్ల రేట్లు పెంచి అత్యధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజలను, పరిశ్రమలను, వ్యాపారులను దోచుకు తింటోంది. దీంతో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి కోట్లాది ప్రజలు నిరుద్యోగులయ్యారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని గత 91 రోజులుగా రైతాంగం ఆందోళన చేస్తున్నారు. ఈ తరహాలోనే 8 కోట్ల మంది చిరు వ్యాపారులు మనుగడ కోసం, వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 40,000 అసోసియేషన్లు, అఖిల భారత వాహనదారుల సంక్షేమ సంఘాలు ఈ నెల 26న ఇచ్చిన భారత్ బంద్కు సిపిఐ, ఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, మచ్చలేని రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుంటున్నానని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్క పటాభద్రులు అందరూ కలిసి ఎమ్మెల్సీ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి గెలిపించవలసిందిగా కోరారు. అదేవిధంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి నిఖార్సైన 24 క్యారెట్ల ఒరిజినల్ బంగారం లాంటి వాడని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కావాలని, అందుకే చిన్నారెడ్డికి అవకాశం కల్పించాలని తెలిపారు. మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెళ్లి కొడుకు చిన్నారెడ్డి మనమందరం కూడా ప్రతి ఒక్కరం, ప్రతి ఓటరు కలిసి ఇచ్చి నిరుద్యోగులకు, యువకులకు ఉద్యోగం కావాలన్నా సంబంధించి. రెండోది మహబూబ్ నగర్, అక్కడ కూడా పోవాలి.
మీటింగ్కి వచ్చినాం, అందరిని కలుసుకున్నాం, మోసం చేయడంలో దిట్ట. కాబట్టి అట్లాంటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆలోచన ఉండాలి. మనకు ప్రతి ఒక్కరం ఓటర్లు టార్గెట్గా పెట్టుకొని మొత్తం మనకి 3 జిల్లాలలో 616 బూతులు ఉన్నాయి. ఈ 616 బూతులలో బూత్కు 10 మందిని మన ప్రాంతంలో ఉన్న ఎన్ని బూతులు ఉన్నాయో ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్లో ఒక 10 మందిని మనం బూత్కి మన కార్యకర్తలను సిద్ధం చేసుకోవాలి. పేర్లు ఉండాలి, ఫోన్ నెంబర్లు ఉండాలి. మన పైనుంచి ఏ సందేశం పంపించినా సోషల్ మీడియాను మనము పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ ఓటర్లో గల్లీలు వెళ్తే వరుసగా ఇంటింటి ఉండరు. ఆడొక్కరు ఉంటారు. ఒకరు అపార్ట్మెంట్లు ఉండొచ్చు, ఒకరు బాయికాడు ఉండొచ్చు, ఒకరు ఇంటికాడు ఉండొచ్చు, ఒకరు గుడికాడు ఉండొచ్చు, ఇంకొకరు బడికాడు ఉండొచ్చు. ఇంకొక ఆయన సోషల్ మీడియా ద్వారా మనం చిన్నకు ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్కి చేరుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యువకుల మీద ఉంది. చాలా మంది సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు, సంతోషం. ఇది కాదు రికార్డ్ చేయాల్సిన, చిన్నకు ఓటు వేయాలనేది ఎవరికి వాళ్ళు ఒక మాట చెప్పి గ్రూప్లో పెట్టుంది. 10 నుంచి 100కు, 100 నుంచి 1000కి, 1000 నుంచి 10,000కు అట్లా 6 లక్షల ఓటర్లకు చేరే వరకు ప్రతి ఒక్క యువకుడు చిన్న అభిమాని, నన్ను అభిమానించారు గారు లేస్తే ఎన్ని పొంకనాలు కొట్టినా, ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా, ఒకవేళ చిన్న లేచి నిలబడితే చిన్న కళ్ళకు సూటిగా చూసే ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ కాబట్టి అలాంటి వ్యక్తి చట్టసభలలో ఉండాలి. ఆ చట్టసభల గౌరవం పెరగాలి. పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని, ఒక సమరసింహారెడ్డి గారిని, ఒక మహేంద్రనాథ్ గారిని, ఒక మల్లు అనంతరామ్ గారిని ఈ జిల్లా నుంచి పంపించిన మనం ఇవాళ చట్టసభలలో నీతిగా, నిజాయితీగా, నికార్సుగా పేద ప్రజల కోసం కడుపులో పేగుల వరకు కొట్లాడే చిన్న లాంటి పంపిస్తే మన పాలమూరు బిడ్డల ఆత్మగౌరవం పెరుగుతుంది. మన పౌరుషం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగం, గృహ అవసరాలు కానీ రాష్ట్రాలపై ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ట్రాన్స్కో, జెన్కో కంపెనీలు పనిచేయడం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తెలిపారు. అందులో పనిచేస్తున్న కార్మికులకు సరైన జీత భత్యాలు కల్పించలేకపోవడం కార్మిక వ్యతిరేక విధానమని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద తమ న్యాయమైన డిమాండ్లపై విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపడుతున్న నిరాహార దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఐఎన్జియుసి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు. కార్మిక సంఘ నాయకులైనటువంటి మిత్రులు శ్రీధర్ గారు, సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైన కొమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, మిత్రులు పద్మాకర్ రెడ్డి గారు, సోదరి శ్రీదేవి గారు, శ్రీమతి గారు, ముఖ్యంగా నిరాహార దీక్షలో పాల్పంచుకుంటున్న కార్మిక సోదరులు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేది విద్యుత్ శాఖ. వీళ్ళ ప్రభుత్వానికి ఏదైతే ఉన్నదో ఒక విధంగా గుర్తింపు కల్పించేది విద్యుత్ శాఖ అని చెప్పక తప్పదంటున్నాడు. ఇప్పుడే మిత్రులు శ్రీధర్ గారు మాట్లాడినట్టు ఇటు వ్యవసాయ రంగమే కానీ, పారిశ్రామిక రంగమే కానీ, గృహ అవసరాలే కానీ, అంటే రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ కూడా వినియోగదారులకు ఏదైతే ఉందో మెరుగైన సేవలు అందింపచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో విద్యుత్ శాఖ అటు జెన్కోనే కాబట్టి ట్రాన్స్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం ఏదైతే ఉందో వాళ్ళు కల్పించాల్సినటువంటి ఒక వేతన భత్యాలు కల్పించలేకపోవటం, ఇది కార్మిక వ్యతిరేక ఆలోచన విధానం అని చెప్పక తప్పదంటున్నాను. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఆనాడు శాసనసభలో ఉంటేనే, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి శాసనసభ, ఇలా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి
మీరు కాంట్రాక్ట్ అనండి, అవుట్ సోర్సింగ్ అనండి, విద్యుత్ కార్మికులందరినీ కూడా శాశ్వత ప్రాతిపదికన కూడా క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని అని శాసనసభ వేదికగా పేర్కొన్నారని చెప్పండి. అందరం కూడా సంతోషించం, హర్షం వ్యక్తం చేసింది. కానీ చివరికి చేసింది ఏంటో అని చెప్పారంటే, వీళ్ళు ఆర్టిజన్ అనేటువంటి ఒక కొత్త విధానం అనాలా, దాన్ని ఒక కొత్త పదాన్ని రూపొందించి, అసలు ఆర్టిజన్ అనేది ఏదైతుందో ఏ ప్రభుత్వ శాఖలో అటువంటి యొక్క కేటగిరీ లేదు. ఆర్టిజన్ అంటే వృత్తి పని, ఆర్టిజన్ అంటే వృత్తి పని, ఒక విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా భావించాలి. కానీ ఏదైతుందో వీళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారి ఉద్యోగం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు బెస్ట్ ఫ్రెండ్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ చే క్యాలెండర్లో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉపాధ్యక్షులు పాలకొండ శ్రీకాంత్, స్వర్ణలత, సభ్యులు దమ్మా కీర్తి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం పాటుపడే మాలాంటి సొసైటీల కార్యక్రమాలు గత సంవత్సర కాలంగా V3 ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ కవరేజ్ చేయడం జరుగుతోందని కొనియాడారు. యాజమాన్యానికి, రిపోర్టర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలిపారు. మరి ఇదే సందర్భంలో మహిళా డే సందర్భంలో నెక్స్ట్ మంత్ 8కి మేము మా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాము. ఎవరన్నా మహిళలు బ్లడ్ డొనేట్ చేయాలా అనుకునే వాళ్ళు మా ఉపాధ్యక్షులు లతా మేడం గారిని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి ఏదైనా ప్రాబ్లం అంటే, బాగా మందికి ఏముందంటే బ్లడ్ ఇస్తే ఏదో అవుతుంది, కానీ ఎక్కువ శాతం మన దగ్గర ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో కాకుండా హైదరాబాద్లో వెళ్తే అక్కడ ఎక్కువ శాతం మంది లేడీసే బ్లడ్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు బ్లడ్ ఇస్తే ఏమవుతుంది అని. అయితే మేము మా సొసైటీ ద్వారా కోరుకునేది ఒకటే, మహిళా డే సందర్భంలో మన ఆదిలాబాద్ నుంచి ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎవరైనా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వాలనుకుంటే ముంగట రావాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. రాజశేఖర్ శర్మ, శివకుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచకం, అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. దుర్గాశక్తి వాహనములకు కొంచెమార్చన చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు రాజాగౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బయట టెంట్లో కూర్చున్న మగవాళ్ళందరూ కూడా వీరికి మీద రావాలి, మండపం దగ్గర రావాలి. అన్నసత్రంలో భోజనశాల కూర్చున్నటువంటి మగవాళ్ళు కూడా హాల్ దగ్గర కాబట్టి వచ్చి మండపంలో ఎదురుగా నిలవాలని అందరూ. అమలచోతుల నందుమో చిమ్మయి అమిత దయామయి జనమృతి జలధిలో మునిగితినమ్మా, జనమృతి జలధిలో మునిగితినమ్మా, జననీ నిన్ను విడి సమసితినమ్మా, జనమృతి జలధిలో మునిగితినమ్మా, జననీ నిన్ను విడి సమసితినమ్మా, తనయుని దుస్థితి కనుగొనవమ్మా, తనయుని దుస్థితి కనుగొనవమ్మా, కనికరమున వేగ కాపాడలమ్మా, అమిత దయామయి ఆనందమయి ఆనందమయి, కనపడు జగములే కల్లలేగావా, కనపడు జగములే.
సబ్ డివిజన్ పరిధిలో 6 కేంద్రాల్లో పోలీస్ సిబ్బందికి వైద్య సిబ్బందితో కోవిడ్ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం జరుగుతోందని గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సీఐలు వ్యాక్సిన్ వేయించుకున్నారు. గూడూరు పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సీఐలు దశరథ రామారావు, శ్రీనివాసరెడ్డి, ఎస్ఐలు బ్రహ్మనాయుడు, సైదులు పోలీస్ సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 580 మంది పోలీస్ సిబ్బందికి 6 కేంద్రాల వద్ద కోవిడ్ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం జరుగుతుందని, పోలీస్ సిబ్బంది అంతా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్తో వ్యాక్సినేషన్లో భాగంగా ఫస్ట్ స్పెల్లో ఈ మన మెడికల్ సిబ్బందికి అంతా అయిపోవడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు కూడా అయిపోయారు. తర్వాత మాకు ఎలక్షన్స్ ఉండడం వల్ల మా డీజీపీ గారు మాకు టైం తీసుకొని ఎలక్షన్స్ అయిన తర్వాత మాకు షెడ్యూల్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 6 సర్కిళ్లలో 20 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నాయుడుపేట రెవెన్యూ సబ్ డివిజన్, తర్వాత గూడూరు రెవెన్యూ సబ్ డివిజన్ కలిపి మొత్తం సిబ్బంది దాదాపు 580 మంది ఉన్నారు. ఆల్ ఆఫీసర్స్ మొదలుకొని హోంగార్డు వరకు కూడా అందరికి కూడా నిన్న 212 మందికి నిన్న అయిపోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు అక్కడెక్కడ కలిపి 100 అయిపోయారు, 300 కూడా అట్లా అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఈరోజు వ్యాక్సినేషన్ లాస్ట్ డే చెప్తున్నారు. కాబట్టి వీలైన కాడికి ఈరోజే మొత్తం ఎస్ఐస్ అంతా వాళ్ళ సిబ్బందిని తీసుకుని వస్తూ ఉన్నారు. ఈరోజు మ్యాక్సిమం 99% కంప్లీట్ అయ్యేటట్లు చూస్తాము. రెస్ట్ ఆఫ్ ద పర్సన్ రేపు ఏదైనా ఉన్నా నెల్లూరుకు పోతారు. ఇది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే నేను బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ వాడుతున్నాను. బ్లడ్ థిన్నర్స్కు మామూలుగా ఆర్టికల్స్లో రాయడం జరిగింది, పేపర్స్లో రావడం జరిగింది. ఎవరైతే బ్లడ్ థిన్నర్ తీసుకుంటారో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోకూడదనో లేకపోతే తీసుకోవచ్చునో అట్లా ఒక డౌట్ అనేది వస్తూ ఉంది. తర్వాత నేను డాక్టర్లను ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ కావడం జరిగింది. హార్ట్ స్పెషలిస్టులు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత ఐసీఎంఆర్ చీఫ్ కూడా ఈ కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ఈ బ్లడ్ థిన్నర్స్ ఎవరైతే వాడుతున్నారో అంటే హార్ట్ పేషెంట్స్ కానీ బ్లడ్ థిన్నర్ అది వాళ్ళకి సేఫ్ ఏం కాదని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మేరకు నేను ఈరోజు ఈవెందో బ్లడ్ థిన్నర్ తీసుకుంటున్నా నేను ఈరోజు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. మా సిబ్బంది అంతా కూడా తీసుకుంటారు. మాకు ఎస్పీ గారు ప్రత్యేకంగా మాకు ఇక్కడే గూడూరు నాయుడుపేటలో మా సిబ్బందికి ఇక్కడే వ్యాక్సినేషన్ ప్రతి ఇక్కడే ఏర్పాటు చేసినందుకు మేము ఎస్పీ గారికి మా ఎస్పీ గారికి కలెక్టర్ సార్ గారికి కూడా మేము ఈ గూడూరు సబ్ డివిజన్ తరఫున తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ప్రజలంతా కూడా మళ్ళీ వాళ్ళ ఛాన్స్ వస్తుంది. ఎవరు కూడా అంతా నిర్భయంగా తీసుకుంటే ఎక్కువ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయని మా అభిప్రాయం. చిత్తూరు జిల్లా స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతమని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. 2020 వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల విధుల్లో పాల్గొన్న ఆయన ఆలయ సిబ్బంది బ్రహ్మోత్సవాల బహుమానాన్ని పంపిణీ చేశారు. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ ఎంఎస్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ కరోనా ఉధృతి కారణంగా 2020 వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉద్యోగులు సిబ్బందికి బహుమానం ఇవ్వలేదని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఉన్నత ఉద్యోగుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ సమానంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేయడానికి ఆలయ ఈవో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. దీనికి ముందు అందరికీ వైరల్ లాగా ఇప్పుడు ఈవో సారు ఎమ్మెల్యే సార్ అందరూ వచ్చినారు. అందరికీ 50 కేజీలు సమానంగా ఇస్తూ ఉంటారు. నిజంగా అందరికీ చాలా సంతోషము. మేము అందరికీ ధన్యవాదాలు. సన్నిధిలో ఎమ్మెల్యే గారు బాబు గారి ఆధ్వర్యంలో మరియు మన ఈవో గారి దీనిలో ఈరోజు
కొత్త ఒరవడి సృష్టించి ఇన్ని రోజులకు అందరూ సమానులే అని అందరికీ 50 కేజీలు బియ్యం ఇచ్చే సందర్భంగా అందరికీ కృతజ్ఞత, మా గ్రామ ప్రజల తరఫున మన స్థానిక నాయకుల తరఫున అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా నిన్న పెద్ద మీట్ అయ్యి మన డెవలప్మెంట్కు అనేక పథకాలు అందించి మన యువ గారి సహకారంతో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మరియు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలను సహకరిస్తానని తెలియజేస్తాము. ఈరోజు 2020లో ఇచ్చే ఒక కార్యక్రమం చేసిన వల్ల ఆ కార్యక్రమం కరోనా వల్ల టెంపుల్లో అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కరోనా ఇక్కడ ఉండదు అనేది ఎవరు రాకుండా అందరికీ కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఈరోజు ఇది మంచి కార్యక్రమం. ఒక్కొక్క స్టాపులకి 50 కేజీల ప్రకారము రైస్ ఇవ్వబడినది. మేము కూడా పెద్ద చిన్న లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే ఈక్వల్గా ఉండాలా. మేము ఇక్కడ సూపర్వైజర్లు మేము ఆఫీసర్లు అనేది లేకుండా ఈరోజు ఒక మంచి కుటుంబం కలిసి అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సరే 50 కేజీలు రైస్ ఇవ్వబడుతున్నాం. మన యువ గారు కూడా దాని గురించి మాట్లాడి సరే ఇలా ఇస్తే బాగుంటుంది, పేద కుటుంబానికి మనకి ఈక్వల్గా చేస్తే న్యాయం జరుగుతుంది, మనందరూ కూడా కలిసిమెలిసి ఉంటే. దేవస్థానం కాణిపాకం ఈరోజు బ్రహ్మోత్సవం 2020 సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవం కానుకగా గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు, అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు శాంతసాగర్ రెడ్డి గారి మరియు ఇతర ఉభయదారుల సమక్షంలో సిబ్బంది అందరికీ కూడాను ఒక్కొక్కరికి 50 కేజీలు చొప్పున బియ్యము పంపిణీ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరము కూడా జరిగేది. ఈ సంవత్సరము అప్పుడు కరోనా వలన చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గంలో పట్టు సాధిస్తున్న ఎమ్మెల్యే రోజా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడంలో మార్కు చూపించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. పుత్తూరు మండలంలో సర్పంచులను జీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఘనంగా సత్కరించారు. ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసిన వాళ్లకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయని అన్నారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. చేయకుండా పోటీలోకి వెళ్ళి కూడా
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వనిత తెలిపారు. గతంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులపై చదువుల కోసం ఇతర జిల్లాలకు వెళ్లే ఆధారపడేవారని, కానీ ప్రభుత్వం చొరవతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించడంపై మంత్రి వనిత హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలకు పూర్తి స్థాయిలో భవనాలను కల్పించే విధంగా త్వరలోనే సకల సదుపాయాలను ప్రభుత్వ సమకారంతో కల్పిస్తామని మంత్రి వనిత వివరించారు. ఒక కొరత ఉందండి. ఆ కొరత ఏంటంటే విద్యార్థులకి అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, కానీ డిగ్రీ కాలేజ్ లేదు. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల పాప విద్యార్థులందరూ కూడా వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి ఈ గోదావరి దాటి రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో కానివ్వండి, ప్రైవేట్ కళాశాలలో కానీ చదువుకునే పరిస్థితి వాళ్ళకు ఉంది. అంటే రోజు ఇక్కడ నుండి వాళ్ళు బస్సులో కానివ్వండి, ఆటోల్లో కానివ్వండి ఇలా వెళ్ళి ప్రయాణం చేసి కొంత ఇబ్బందిని ఎదుర్కొంటూ, ముఖ్యంగా అయితే బాలికలు ఇబ్బంది పడుతూనే వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత అది అక్కడ ఉన్న జూనియర్ కాలేజీలో అక్కడ ఉన్న 2-3 గదులు తీసుకుని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇప్పటికి రన్ చేస్తున్నాం. అంటే దానికి శాశ్వతంగా భవనాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు, అట్లానే స్థలము లేదు. అంతేకాకుండా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అంటే రెగ్యులర్గా ఉండే వాళ్ళు అయితే శాంక్షన్స్ లేవు. ఆ పరిస్థితిలో ఉన్న మన డిగ్రీ కాలేజ్ని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఈ రోజున ఆ డిగ్రీ కాలేజ్కి సంబంధించి 24 మంది టీచింగ్ స్టాఫ్ని, 14 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది నిన్నటి రోజున క్యాబినెట్ ఆమోదం పొందిందండి. మరి ముఖ్యమంత్రి వర్యులు అంటే వ్యయానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా, అంటే ఇంతమందిని 24 టీచింగ్, 14 నాన్ టీచింగ్ స్టాఫ్ని మనకి ఇవ్వడం వలన సంవత్సరానికి ప్రభుత్వం మీద భారం ఎంత పడుతుందంటే 2,30,72,400 ఈ భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఈ భారాన్ని ఏమాత్రం కూడా భారంగా భావించకుండా పిల్లలకి చక్కటి విద్యను అందించాలనే సదుద్దేశంతో మరి ఆ శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందండి నిన్నటి రోజున. మరి మన కొవ్వూరు నియోజకవర్గ పట్టణ ప్రజల తరపున, విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా ఈ రోజున ఆ డిగ్రీ కాలేజ్కి సంబంధించి ఈ శాశ్వత భవనాలు లేకపోవడం, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండడం వల్ల గత కొంతకాలం క్రితం మేము ఈ మున్సిపల్లో ఉన్న ఒక 5 ఎకరాల స్థలాన్ని ప్రపోజ్ చేస్తూ గవర్నమెంట్కి పంపించడం జరిగిందండి. అది త్వరలోనే గవర్నమెంట్ ఆమోదం పొంది రాబోతుంది. అది వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుండి శాశ్వత భవనాలకి గ్రాంట్స్ తీసుకొచ్చి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చి వాళ్ళు చదువుకునే విధంగా ఇంకా ఎన్నో బ్యాచెస్ వచ్చి అక్కడ చక్కగా విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇదంతా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలంలోని వెంచిరియాల్ గ్రామంలో బంగారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 4 రోజులుగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం వేద పండితుల పూజల మధ్య ఘనంగా చేపట్టారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అనంతరం ఆలయం వారు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ నెల 27న జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాచర్ల భూమేశ్వర్, నిమ్మల దయానంద్, ఎట్టెపు చిన్నదేవన్న, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. బంగారు వెంకటేశ్వర స్వామి అందరిది కృప వలన బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఇవాళ స్వామివారం కళ్యాణం జరిగింది, అన్నదానం కూడా జరిగింది మంచిగా. గత 16 ఏళ్ళ నుండి ఎప్పుడు ఇట్లనే కార్యక్రమం జరుపుతున్నాము.
వెంచిర్యాల గ్రామం. 27 ఈరోజు స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగినది. మహా అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతమైనది. భక్తులు ఊరి ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. రేపు మిగతా కార్యక్రమాలు ఉన్నాయి. 27 నాడు రథోత్సవము, రథబలి, రథ ప్రతిష్ట చాలా వైభవంగా జరుగుతుంది. కల్చరల్ ప్రోగ్రాం కూడా ఉన్నది. 28 నాడు మహా అన్నదానం ఉన్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని చుట్టూ గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందగలరని మా ఆలయ కమిటీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల తరపున అందరికీ తెలియజేస్తున్నాము. ఇందుకు సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, పోలీసు శాఖ సిబ్బందికి. సంగారెడ్డి జిల్లాలోని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సదాశివపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మూతబడిన తెలంగాణ స్పిన్నింగ్ మిల్ సమీపంలో నిర్జన ప్రదేశంలో ఓ చెట్టుకు దాదాపు 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన ఆ యువకుడి వివరాలు తెలియరాలేదని సిఐ పేర్కొన్నారు. మృతుడు నీలిరంగు రెయిన్ కోట్, మిలిటరీ రంగు ప్యాంటు ధరించున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి భద్రపరచమని సంబంధికులు ఎవరైనా ఉంటే సదాశివపేట పోలీస్ స్టేషన్లో 9490617011 నెంబర్కు సంప్రదించాలని సిఐ శ్రీధర్ రెడ్డి కోరారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు వేసిన ప్లాన్ను విఫలం చేశారు పోలీసులు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న C60 కమాండోలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఏటపల్లి తాలూకా కోకోటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న పోలీసులను చూసి మావోయిస్టులు వారి స్థావరాల నుండి సంఘటన స్థలంలో వంట పాత్రలు, బట్టలు, సాహిత్య పుస్తకాలు సామాగ్రిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా 2 ఐఈడీ మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు భారత్ బంద్కు సిపిఐ మద్దతు. పెట్రోల్ ధరలు, జీఎస్టీ సమస్యలపై నిరసన. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. చిన్నారెడ్డిని అత్యధికంగా గెలిపించాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో నూతన సర్పంచ్లకు ఘన సన్మానం. పుత్తూరులో వైసీపీ సర్పంచ్లను సన్మానించిన ఎమ్మెల్యే రోజా. ఏపీలో విజయవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ. టీకా వేయించుకుంటున్న డీఎస్పీ, సీఐలు, పోలీస్ సిబ్బంది. మహారాష్ట్రలో భద్రతా దళాలకు తప్పిన భారీ ప్రమాదం. మావోలు అమర్చిన ల్యాండ్ మైన్ ను గుర్తించిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.